జానీ మాస్టర్ గారిది పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఆయన గురించే జరుగుతుంది. నిజమా అబద్ధమా, అసలు ఏం జరుగుతుంది? అసలు నిజంగా అది చాలా వైరల్ అవుతుంది ఈ మధ్యలో. అది ఎంతవరకు నిజం అనేది మన జానీ మాస్టర్ చెప్పట్లేదు. మరి ఆమె అయితే కేసు వేసింది. జానీ మాస్టర్ అయితే అబ్స్కాన్లో ఉన్నాడు. తను ఎక్కడ ఏ మీడియాలో రావట్లేదు, తను ఏ వీడియో చెప్పట్లేదు. సో నిజంగా తప్పు చేసిన వాడు ఎప్పుడు భయపడాడు, నేను తప్పు చేయని వాడు ఎప్పుడు భయపడాడు. కాబట్టి మరి జానీ మాస్టర్ ఎందుకు దాచుకుంటున్నాడు నాకు అర్థం. నాకు జానీ మాస్టర్ చాలా నమ్మకం ఉంది. దయచేసి సార్ మీరు బయటకు వచ్చి మీరు చెప్పండి, తప్పు చేసాను చెప్పండి, లేదంటే తప్పు చేయలేదు అని చెప్పండి. కానీ మీ వల్ల పవన్ కళ్యాణ్ నేమ్కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో చాలా మంది వైసీపీలు అంటారు పవన్ కళ్యాణ్ జానీ ఏంది నీ పని, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇంతే ఉంటారు. ఇవన్నీ నిజంగా వైసీపీలో కావాలని టోలిస్తుంటే మేము తీసుకోలేకపోతున్నాం. సో దయచేసి జానీ మాస్టర్ వచ్చి రెస్పాండ్ కావాలి, మనస్ఫూర్తి దొరుకుతాను. చూడన్నా ఆ అమ్మాయి మధ్యప్రదేశ్ నుంచి అంట, తను కొరియోగ్రాఫర్ అంట, అసిస్టెంట్ అంట. నిజంగా జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే ఈ 5 సంవత్సరాలు ఇప్పుడంటే మరి 5 సంవత్సరం ముందు ఏం చేసింది తను? సో నాకు అర్థం కావట్లేదు సార్. సరే తను తప్పు చేసిందో తను చేసినో లేదు కానీ తను ఏం చెప్తుంది, తను నా పైన అత్యాచారం చేశాడు, నా పైన బెదిరింపు చేశాడు, నా పైన దాడి చేశారని 576, 306, 326 కేసులు వేశారు. ఇంకా మన జీరో ఎఫ్ఐఆర్ రాశారు. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే సో ఎక్కడైనా ఎవరైనా కేసు పెట్టుకోవచ్చు అని ఒక చట్టం మంది పెట్టుకున్నారు. ఓకే, మన రాయదుర్గలో కేసు వేశారు, అక్కడ ఓకే అని. మరి నిజంగా వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అన్నది ఇంకా చాలా మంది తెలియట్లేదు. సో నిజంగా జానీ మాస్టర్ వచ్చి చెప్పేంత వరకు కూడా నిజమా కాదని మనకు తెలియలేదు. కానీ సో నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్, చాలా మంది అంటారు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేదు. సో నిజంగా జానీ మాస్టర్ తప్పు చేసిన వెంటనే జానీ మాస్టర్ జనసేన పార్టీ నుంచి దూరంగా ఉండాలని ఒక నోటీస్ ఇచ్చారు. సో అదే సేమ్ టైం టీడీపీ కూడా మొన్న ఒక ఆయన ఏదో తప్పు చేసినంటే తను సస్పెండ్ చేసేస్తారు. సో అది వీళ్ళకున్న రాజకీయాల్లో ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తుంటే సొంతోడైనా మనోడైనా పక్కింటోడైనా ఎవడైనా సరే మన కార్యకర్త అయినా సరే తప్పు చేస్తే మాత్రం 100% సస్పెండ్ చేయటాలు కానీ వారిపై చర్య తీసుకుంటారు చూస్తాం. సో అదేవిధంగా దయచేసి పవన్ కళ్యాణ్తో సంబంధం పెట్టుదా మనస్ఫూర్తి దొరుకుంటున్నా. సో 100% నాకు నమ్మకం ఉంది జానీ మాస్టర్ చాలా కష్టం పైకి వచ్చిన పాపం. వాళ్ళు లారీ డ్రైవర్ చేసుకుంటూ ఏదో చిన్న ప్రభుత్వ డాన్స్ ఇన్స్పైర్ అయ్యి సో నిజంగా మన నితిన్కి ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మన రామ్ చరణ్ ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ అంటే జానీ మాస్టర్ ఉన్నారు. సో నిజంగా నాకు అనిపిస్తుంది ఈ మాట అనకూడదు. ఒక హీరో ఫేమస్ అయితేనో హీరో ఒక మగవాడు ఏదో మంచి సక్సెస్ అయితేనే తన మీద నన్ను వాడుకున్నాడు అని మొన్న రాజస్థాన్ లావణ్య కూడా అట్లా చేసింది. అక్కడ రాజస్థాన్ నుంచి ఫేమస్ అని కాబట్టి లావణ్య వచ్చి నన్ను వాడుకున్నాడు అని అన్నాడు. సో ఎంత నిజమో మనకు తెలియదు కానీ సో లాస్ట్ ఎవరు బ్లేమ్ అయినా లావణ్య బ్లేమ్ అయిపోయింది, అవునా కాదన్న. ఇప్పుడు జానీ మాస్టర్ మంచి పొజిషన్లో కాబట్టి సో ఎవరో అనామకు ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టుంటే సో నిజంగా ఒక 5 సంవత్సరాలు మన జగన్ పరిపాలన ఎందుకు రాలేదు? సో ఇప్పుడే కావాలని జానీ మాస్టర్ కేసులు ఎందుకు వేశారు? సో నిజంగా మరి నాకు అర్థం కావట్లేదు. సో దీనికి నిజంగా నాకు అనిపిస్తుందన్న నిజాలు ఉన్నాయో లేవో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ టైంలో మాత్రం రాకేష్ మాస్టర్ ఉండుంటే సో డ్యాన్స్ కొరియోగ్రాఫర్లో ఎటువంటి తప్పులు జరిగిందో చెప్పేవారు. సో నిజంగా ఒకవేళ తప్పు జరిగింటే మాత్రం సో కొంత మాట వింటున్నా ఈ జానీ మాస్టర్తో పాటు శేఖర్ మాస్టర్ రాష్ట్రాలలో కూడా బయటకు రావచ్చు అని కొంతమంది అంటున్నారు. తప్పు చేస్తే ఎవరైనా సరే నా వాడైనా పక్కడైనా ఎవరైనా సరే తన శిక్ష అనుభవించక తప్పదని అనుకుంటున్నా. సో నాకు నమ్మకం ఉంది, గట్టి నమ్మకం ఏంటంటే జానీ మాస్టర్ చాలా కష్టపడికి వచ్చాడు, అలాంటి తప్పులు తను చేయడు. ఆమె ఏమంటుంది, నన్నే చాలా మంది అమ్మాయిలు వాడుకున్నాడు, చాలా బెదిరింపులు చేశాడు, అత్యాచారాలు చేస్తున్నాడు, సో బెదిరింపులు చేస్తాడు చాలా అంటారు. సో వాళ్ళంతా ఎందుకు బయట రావట్లేదు? మరి సో నేను అమ్మాయికి నెగిటివ్ కాదు, అమ్మాయి నిజాయితీలు ఉంటే దయచేసి మీరు మనకు న్యాయశాఖ ఉంది, మన కోర్టులు ఉన్నాయి, మనకు నిజంగా పోలీస్ వ్యవస్థ ఉంది. సో వాళ్ళ దారి వెళ్ళండి, మీరు ఆ రకంగా వెళ్ళండి. కానీ దయచేసి మీడియా ముందుకు వచ్చి ఇట్లా రచనలు చేద్దాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మంది మీడియా వాళ్ళు కూడా చాలా కావాలని సో నిజాలు ఎంత కొంతమంది నాకు షాక్ అనిపించింది. పాప అమ్మాయిలు చాలా పర్సనల్ విషయం అన్న. సో అమ్మాయి ఫోటో ఏది చూపిస్తున్నారు, సో ఆమెకి ఎంత బ్లేమ్ అవుతుంది? ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. సో నిజంగా ఇది జానీ మాస్టర్ చాలా సెన్సిటివ్, అమ్మాయి కూడా చాలా సెన్సిటివ్. సో నిజాలు బయట రాకముందే మీరు వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళ నిజంగా పర్సనల్ డ్యామేజ్ చేయడం అనేది నిజంగా చాలా తప్పు. ఇది చాలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మనస్ఫూర్తి దొరకకుండా. చూద్దాం, ఇంకా నాకు కూడా మన క్లారిటీ లేదు కృష్ణ నువ్వు అన్నట్టు. జానీ మాస్టర్ పేసిన అక్కడ అమ్మాయి నిజంగా అమ్మాయికి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు తెలియదు. కానీ సో ముందు మనకు న్యాయ వ్యవస్థలనే పోలీస్ వ్యవస్థనే కాబట్టి ఒక మంచి నిర్ణయం వస్తుందని అనుకుంటున్నా. జానీ మాస్టర్ ఏమంటున్నారంటే ఇదంతా ఫేక్, ఏదన్నా సరే ప్రూఫ్ చూపించమను అప్పుడు వచ్చి మాట్లాడమని అంటున్నాడు. మరి ప్రూఫ్ చూపిమని అంత డేర్గా మాట్లాడినప్పుడు మరి ఈ రోజున ఎందుకు పదార్లో ఉన్నాడు? సార్ నిజంగా అంటే మరి నాకు కూడా అదే అనిపిస్తుంది. తను ఎందుకు అబ్స్కాండ్ అవుతున్నాడు, తను ఎందుకు ప్రజల దగ్గర రావట్లేదు, ఎందుకు తను ఒక వీడియోలో చెప్పట్లేదు? మేబీ తను తప్పు చేశాడా ఏందా? సో మేము మొన్న చూసాం, మన హేమ అని ఒక అమ్మాయి ఉండే, తను రేవ్ పార్టీలో కూడా తను తప్పు చేయలేదని, సో తప్పు చేసినా కూడా తేనట్టు ఆ తప్పు ఉందో లేమో తెలియదు కానీ ఒక వీడియో రిలీజ్ చేసేది. సో ప్రజలకు ఒక క్లారిటీ అని వస్తుంటుంది అనమాట. సో నువ్వు దాచుకోవడం వల్ల నిజంగా నువ్వు తప్పు చేసామని డైలాగ్ ఉంటుంది. దయచేసి జానీ మాస్టర్కి యాజ్ ఏ ఫ్యాన్గా నీ కొరియోగ్రాఫర్ ఇష్టం కాబట్టి సో నిజంగా దయచేసి ఒక అమ్మాయిని మోసం చేసినావా లేదా అని వచ్చి చెప్పాలి. నిజంగా నువ్వు తప్పు చేస్తుంటే మాత్రం యాజ్ ఏ ఫ్యాన్గానే కానీ మేము ఊరుకోము. దయచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను. జనసేన గురించి కూడా
బాగా ఇష్యూ అయితే అవుతుంది. తప్పియాలి, ఇంకా వాటి గురించి మీరు ఇంకేం మాట్లాడకూడదని కూడా జరుగుతుంది. అవును ట్రోల్ చేసే వాళ్ళు ఏమో చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అవును వాళ్ళకి ఏం చెప్తావు? నిజంగా చూడన్నా, ఇప్పుడు అందరూ మన అపోజిషన్ పార్టీ వైసీపీ ఉంది. ఎంతమంది లేరన్నా, ఎన్నో రాసలీలలో బయటకు వచ్చినాయి. అంబటి రాసలీలలో, మన శ్రీనివాస ఆయన రాసలీలలో. సో ప్రతి తప్పు ఎవడేసినా సరే దానికి చట్టపరమైన శిక్ష అనుభవించే తప్పదు. సో ఇక్కడ మన క్లియర్ కట్గా జనసేన పార్టీ నోటీస్ పంపింది. జానీ మాచారి మన ఏదైతే జనసేన కార్యక్రమం స్టార్ క్యాంపెయినర్ ఉన్నారో ఇక్కడ నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పంపించింది. అంతే నిన్న మన టీడీపీ ఒక ఎమ్మెల్యే తప్పు చేసి అంటే సస్పెండ్ చేసి పడిస్తానా, అంత నిజాయితీ పార్టీలో కనిపించింది అనమాట. ఎందుకు మరి వైసీపీ చేయలేకపోయింది? మరి ఎంతోమంది అమ్మాయిల వాడుకున్నకే వచ్చినాయి. సో ఎన్నో ఎఫ్ఐఆర్లు వచ్చినాయి, అప్పుడు ఎందుకు ఆ పార్టీ రియాక్షన్ తీసుకోలేకపోయింది? సో ఇప్పుడు ఈ పార్టీలు జెన్యూన్ ఉన్నాయి కాబట్టి ఒక ఎమ్మెల్యే తప్పు సస్పెండ్ ఇచ్చిన ఒక సొంత పార్టీ మన జానీ మాస్ ఎంత హెల్ప్ చేసినప్పుడు కూడా తనని దూరం పెట్టేశారు. సో దిస్ ఇస్ కాల్ జెన్యూనిటీ అంటారన్నమాట. సో తప్పులు నిజాలు వచ్చేంత వరకు మేము కూడా ఈగలు వేడిస్తున్నాం. ఏం జరుగుతుంది నేను కూడా ఈగలు చూస్తాం. జానీ మాస్టర్ మరి ముందుకు వస్తారని అంటావా, లేకపోతే అరెస్ట్ అవుతాడా? సో నేను అనుకుంటున్నా తను అవునని కాదు, ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ తను. సో తన మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దయచేసి ముందుకు వచ్చి చెప్పాలి మీడియా ముందు, నేను చేయలేదు, నా మీద మీకు డౌట్ ఉంటే నా మీద ప్రూఫ్ చూపిండి అని చెప్పాలి. కానీ తను అప్స్కండ్ అవ్వడం వల్ల, తను ఎక్కడ కనిపించడం వల్ల అరే తప్పు చేశాడేమో అని ఒక డైలమా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, సో ఆ రకంగా కొన్ని కనిపిస్తున్నాయి అన్న. సో తను బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడితే బాగుంటాం. యాజ్ ఎ ఫ్యాన్ నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు బయటకు రండి సార్, బయటకు వచ్చి మీరు చెప్పండి మీరు తప్పు చేశారా లేదా అని మేము అడుగుతున్నాం యాజ్ ఎ ఫ్యాన్గా. సో మా క్వశ్చన్కి మేము ఆన్సర్ చెప్పాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆమె ఇచ్చిన రిపోర్ట్ లో కూడా జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఆయన దగ్గరికి రూమ్ లోకి పంపిస్తుంది, సపోర్ట్ చేస్తుంది జానీ మాస్టర్ వైఫ్ అని వస్తున్నాయి ట్రోల్స్. అది మరి ఎంతవరకు కరెక్ట్? అది అన్న నువ్వు ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచన. ఎవరన్నా తన భార్య వేరే భార్య పంపిస్తున్నారు, ఎవరు ఊరుకట్రా అన్నది చెప్పు. వేరే భార్య ఊరుకోతేనే సొంత భార్య ఊరుకోదు. అట్లాంటి భార్య వేరే వాళ్ళతో పో అంటే ఎంతవరకు నమ్మాలి నాకు అర్థం కావట్లేదు. సో ఇంకోటి నేను వింటున్నానంటే జానీ మాస్టర్ భార్య ముస్లిం కాబట్టి సో అమ్మాయి నువ్వు ముస్లింలకు కన్వర్ట్ అవ్వని చెప్పి అన్నట్లుగా ఎఫ్ఐఆర్లో చూసాం మేము. 0 FIRలో ఏదైతే ఇచ్చారో దానిలో చూసాం. సో నిజంగా నిజం ఏందో అది ఎంతవరకు నిజాలు మనకు తెలియదు. సో ముందు పోతున్న కొద్దికి మనకు న్యాయ వ్యవస్థలే పోలీస్ వ్యవస్థలే కాబట్టి వాళ్ళు నిజమైన చర్యలు తీసుకున్న తర్వాతనే మనం ఏమైనా చెప్పగలుగుతాం. కాబట్టి సో యాజ్ ఏ నాకున్న నమ్మకం మీద జానీ మాస్టర్ తప్పు చేయడు, చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఆయన మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. తప్పు చేసాను కూడా యాజ్ ఎ ఫ్యాన్ నేను అంగీకరించాను, తన పని శిక్ష తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఈ టైంలో ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఇలా చేయటం ఏంటి అమ్మాయి కూడా? నేను అదే షాక్ అవుతున్నా. సో నిజంగా తప్పు చేశాడని నువ్వే అంటున్నావు. సో ఇన్ని రోజులు ఏం చేస్తావు నువ్వు? ఏమంటున్నావు? నన్ను కాకుండా చాలా మంది అమ్మాయిలను వాడుకున్నాడు అంటున్నావు. సో వాళ్ళందరూ ఎక్కడ పోయారు? సో నువ్వు ఒకదాని ఎందుకు కేసు పెట్టావు? మరి వాళ్ళతో కూడా కేసు పెట్టించవచ్చు కదా. సో నిజంగా నేను చెప్తానన్నా, తప్పు చేసా ఒప్పుకోవాలి. కానీ సో ఇన్ని 5 సంవత్సరాలు ఏం చేశారు? ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు? సో ఓకే ఎన్నివే మేము అప్పుడు భయపడ్డారో, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారో మాకు తెలియదు. కానీ సో ఇప్పుడైతే నాకైతే ఒక మాట చెప్తాను కృష్ణ, అంతే. జానీ మాస్టర్ తప్పు చేసినా, అమ్మాయి తప్పు చేసినా, ఇప్పుడు ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేయకుంటే అమ్మాయి పైన ఇది పరువు నష్టదాయం వేయాలి. ఎందుకంటే చాలా డ్యామేజ్ అయిపోతుంది, తన ఫేమ్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఒకవేళ అమ్మాయి జానీ మాస్టర్ తప్పు చేసింటే జానీ మాస్టర్ మీద ఒక చర్య తీసుకోవాలి, ఒక కఠినమైన చర్య తీసుకోవాలి. ఇట్లాంటి ఫ్యూచర్లో ఇట్లాంటి ఏ కొరియోగ్రాఫర్ కూడా ఒక అమ్మాయి తాకాలన్నా ముట్టాలన్నా భయపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.